హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తాజాగా మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్స్ అయితే వచ్చాయండి. ఈ వీడియోలో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. తప్పకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. రీసెంట్‌గా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి తుఫాన్ ప్రభావం అనేది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఎక్కువగానే ఎఫెక్ట్ చూపించింది. ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఎడతెరపి లేకుండా దాదాపుగా ఒక 4, 5 రోజుల పాటు వర్షాలనేటువంటివి కురిసాయన్నమాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాసులు ఈ తుఫాన్ ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటూ ఉన్నారు. అందులోనూ వచ్చేసి మనకు ఉష్ణోగ్రతలనేటువంటివి చాలా అంటే చాలా తక్కువగా నమోదవుతూ చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది కొన్ని కొన్ని ప్రాంతాల్లో. సో, మనకు నిన్నటి రోజున చాలా అంటే చాలా తక్కువ ఉష్ణోగ్రతలు 3.4, 4 డిగ్రీలు అలా అయితే మనకు ఉష్ణోగ్రతలనేటువంటివి నమోదవ్వడం జరిగాయి. ఓకేనా? సో, ఇక ప్రస్తుతానికి వాతావరణము ఎలా ఉంది? ఎక్కడైనా వర్షాలు పడేందుకు ఛాన్సెస్ ఉందా? లేదా? రానున్నటువంటి రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనాలు మళ్ళా ఏర్పడతాయా? ఒకవేళ ఏర్పడితే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వర్షాలు పడేందుకు అవకాశాలు ఉండొచ్చు? ఈ వివరాల గురించి మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరందరూ తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూసి, నేను చెప్పేటువంటి విధానం గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైమ్ ఛానెల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్‌లో పెట్టుకోండి గైస్. ఒకసారి టెలిగ్రామ్ ఛానెల్ కూడా విజిట్ చేసేయండి. అందులో కూడా జాయిన్ అయితే అయిపోండి. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే రీసెంట్‌గా మనకు బంగాళాఖాతంలో దిత్వా తుఫాన్ అనేది రావడంతో దాదాపుగా 4, 5 రోజుల పాటు వర్షాలు అటువంటివైతే భారీగానే కురిసాయన్నమాట. ఇక ప్రస్తుతానికి వెదర్ అనేది ఎలా ఉంది? ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. సో, రీసెంట్‌గా వచ్చినటువంటి తుఫాను ప్రభావం మనకు తెలంగాణ రాష్ట్రం మీద ఎక్కువగా చూపలేదసలు. సో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీదే దాని ఎఫెక్ట్ అయితే ఎక్కువగా ఉండింది. సో, ఇక్కడ చూసినట్లయితే ప్రస్తుతానికి ఇక్కడ మీకొక మార్క్ లాగా కనిపిస్తుంది కదా! సింబల్ లాగా. సో, ఇది మనకు అల్పపీడనమే అనమాట. అంత పెద్దదేం కాదు అల్పపీడనం చిన్నదేను. సో, ఇంతకుముందు కూడా అల్పపీడనము శ్రీలంక ప్రాంత సమీపంలో ఏర్పడి ఈ దిశగా రావడం జరిగింది. తమిళనాడు, చెన్నై మీదుగా. సో, ఇప్పుడు కూడా లైట్‌గా మనకు అల్పపీడనం అనేటువంటిది ఇక్కడైతే ఏర్పడి ఉంది. శ్రీలంక ప్రాంతం సమీపంలో. సో, ఇది మనకు తీవ్ర తుఫాన్‌గైతే మారేందుకు ఛాన్స్ అయితే లేదు. తీవ్ర వాయుగుండంగా ఇది బలపడి మారదనమాట. ఇది అక్కడికక్కడే తీరం మీదే దాటేస్తుంది కాబట్టి దీని ఎఫెక్ట్‌తో మనకు వర్షాలు రావు. ఇది ఓకే. ఇక ప్రస్తుతానికి చూసుకుంటే ఎక్కడ కూడా వర్షాలు ఎటువంటి పడేందుకు అవకాశాలైతే కనిపించడం లేదు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఓకేనా? ఈరోజు కావచ్చు, రేపు కావచ్చు. వాతావరణం ఉంటే క్లైమేట్ అనేది మబ్బులతో కప్పబడి చల్లదనంతో ఉంటుంది. ఎందుకంటే మాక్సిమం చలి సీజన్ కాబట్టి. అంతేకాని రెయిన్స్ పడేందుకు ఛాన్స్ అయితే లేదనమాట. ఈరోజు, రేపు, ఎల్లుండు ఈ మధ్యలో. బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో, మనకు 16వ తారీఖు నుంచి మళ్ళా కూడా కొంచెం వెదర్ అనేది మారేందుకు ఛాన్స్ అయితే ఉండొచ్చనమాట. మార్పులనేటువంటివి రావచ్చు. ఇక్కడ చూడొచ్చు. ఈ ఇమేజ్‌లో గనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఒక అల్పపీడనం అయితే కొనసాగుతూ ఉంది. ఈ దిశగా. ఇది మనకు కొంచెం కొంచెంగా కదులుతూ ఇట్లానే కదులుతుందనమాట ఇది. ఇలానే వస్తుంది. ఈ ఇమేజ్‌లో అబ్జర్వ్ చేయొచ్చు. అక్కడుండేది ఇంకొంచెం ముందరగా అయితే వచ్చేసుంటుంది. ఇదెప్పటికి 15వ తారీఖు సాయంత్రం ఆ టైంకనమాట. 15, 16 ఓకేనా? ఇది దగ్గరగా వచ్చే కొందే మనకు క్లైమేట్‌లో అంటే వాతావరణంలో మార్పులనేటువంటివి వచ్చి వర్షాలనేటువంటివి పడేందుకు ఛాన్స్ అయితే ఉండొచ్చు. ప్రస్తుతానికి ఆ రోజుకి ఇక్కడికైతే వస్తుందది. ఇది ఇంకాస్త ఈ దిశగా వస్తే మాక్సిమం వర్షాలనేటువంటివి పడతాయన్నమాట. ఎక్కడ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అది కూడా చెన్నైకి ఆనుకున్నటువంటి ప్రాంతాలు. ఈ సుళ్ళూరుపేట, తడ, నాయుడుపేట, వెంకటగిరి, గూడూరు, కోటవాకాడు, వెంకటాచలం, నెల్లూరు చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు, ఈ చిత్తూరు డిస్ట్రిక్ట్‌లో అక్కడక్కడ, తిరుపతి డిస్ట్రిక్ట్‌లో అక్కడక్కడ వర్షాలనేటువంటివి పడేందుకు ఛాన్స్ అయితే ఉండొచ్చు. అది కూడా అంత ఎఫెక్ట్‌తో కూడుకున్నటువంటి వర్షాలు కాదండి. జస్ట్ మనకు నార్మల్ రెయిన్ అయితే నమోదవుతుంది. జల్లులతో కూడుకునేటువంటి వర్షాలు కావచ్చు, ఒక మోస్తరుగా. ఇది దగ్గరగా వస్తేనే. లేదు ఇది ఇలానే వెళ్ళిపోతే మనకు వర్షాలనేటువంటివి రావన్నమాట. బాగా గుర్తుపెట్టుకోండి. సో, మనకు ఆల్మోస్ట్ 16, 17, 18 తారీఖులో వర్షాలనేటువంటివైతే పడతాయి ఖచ్చితంగా. చెన్నైకి పడ్డాయంటే ఆల్మోస్ట్ మన ఏపీకి కూడా ఖచ్చితంగా పడతాయండి. అది కూడా దానికి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ చూడొచ్చు. అల్పపీడనాలు ఎటువంటివైతే ఉన్నాయి. ఇక్కడ ప్రస్తుతానికైతే ఒకటుంది. అది మీకు చూపించాను ఆల్రెడీ. శ్రీలంక ప్రాంతంలో ఒకటి చిన్న అల్పపీడనం కొనసాగుతూ ఉందని. సో, ఇక్కడ ఏర్పడిందని మీకు చెప్పాను కదా! ఇది ఇదనమాట. సో, ఇది కొంచెం కొంచెంగా కదిలి 16వ తారీఖు, 17 ఆ టయాలకి దగ్గరకైతే వచ్చేస్తుంది. చెన్నైకి ఆల్మోస్ట్ తమిళనాడుకి దగ్గరగా.
ఈ ఇమేజ్‌లో మీకు ఇంకా క్లియర్‌గా అర్థమవుతుంది. ఓకేనా? సో, ఆల్మోస్ట్ ఆల్ దానికి దగ్గరగా రావడంతో వర్షాలు ఎటువంటివి మళ్ళా కూడా పడేందుకు అవకాశాలైతే ఉండొచ్చు. మీరు అంత ఎక్స్‌పెక్టేషన్స్ వద్దు. భారీగా వర్షాలు ఎటువంటివేం కాదండి. లైట్ రైనే నమోదవుతుంది మన ఏపీకి. ఇకపోతే ఈ తమిళనాడుకు కొంచెం మోస్తరుగా వర్షపాతం అయితే నమోదయ్యేందుకు ఛాన్స్ అయితే ఉండొచ్చనమాట. ఓకేనా? సో, ప్రస్తుతానికైతే వెదర్ అనేది ఈ విధంగా ఉంది. వెదర్ రిపోర్ట్స్ మొత్తం కూడా చెప్పాను. ఈ 2 రోజులైతే అక్కడక్కడ వర్షాలు పడవు. మాక్సిమం చెప్తున్నాను. చలి తీవ్రత అయితే ఎక్కువగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు అనేటువంటివి తక్కువగా నమోదవుతున్నాయి. కాబట్టి మాక్సిమం ఇది చలి సీజనే కాబట్టి. మీరందరూ కూడా కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. సాయంత్రం టైంలో కావచ్చు, పొద్దున టైంలో ఎవరు కూడా బయటైతే అంతగా వెళ్ళొద్దు. ఓకేనా? మాక్సిమం పల్లెటూరులో ఉండేటువంటి వాళ్ళు వెళ్ళాలి తప్పదు. కాబట్టి మీరు హెల్త్ కూడా కొంచెం జాగ్రత్తగా అయితే చూసుకోండి. ఓకేనా? ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి గాయ్స్. రెగ్యులర్‌గా పెట్టేటువంటి వీడియోస్‌ని ఫాలో అప్ చేస్తుండండి. వెదర్‌కి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మీకు అప్డేట్ అనేటువంటిదైతే ఇస్తూ ఉంటాను గాయ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.